Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. So today we are going to discuss about the UPSC. Okay, UPSC Ancient History PYQs. Okay, this is very important. Actually, everyone thinking about the ancient history is not much important. చాలా మంది ancient history నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయని ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాదని అనుకుంటారు. బట్ మనం 2023లో తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో ద ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ రెండు పేర్స్ ఇచ్చారు, వీటిని వాళ్ళు మ్యాచింగ్ అడుగుతున్నారండి. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో హియర్ సైట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ నగర్, బాజా అండ్ సిత్తనవాసల్. ఓకే, అండ్ వెల్ నోన్ ఫర్, ఇది దేనికి ఎక్కువ వెల్ నోన్ అంటే ఎక్కువ దేని గురించి చెప్తుంది అనే దాని గురించి ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ బాస్నగర్ అనేది మనకి షైవైట్ కేవ్ అని, బాజా అనేది బుద్ధిస్ట్ అని, మన సిత్నవసల్ అని వచ్చేసి జైన కేవ్ అని అన్నారు. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2 మాత్రమే ఇందులో రైట్ అండి. మరి ఆ 2 ఏంటి అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం 2 ఏంటి అనే దాన్ని చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ బాజ్ కేవ్స్, ఓకేనా. మరి బాజా కేవ్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ రాక్ కట్ కేవ్. రిమెంబర్ దిస్, ఓల్డెస్ట్ రాక్ కట్ కేవ్ డేటెడ్ 2nd century. And it is located in which place? Maharashtra. And it is famous for decorative frontages. Remember this. And it belongs to the Hinayana Buddhism. Okay, so Baja is a Buddhist cave shrine. It is a Hinayana Buddhist sector. And the most prominent excavation తీసుకుంటే ఇక్కడ ఏముందంటే చైత్యాస్. ఓకే, చైత్య కేవ్ నెంబర్ 12. అండ్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎర్లీ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు మనకి వుడెన్ ఆర్కిటెక్చర్ కానీ అక్కడ మన డెవలప్మెంట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే దిస్ చైత్య పర్హాప్స్ ద ఎర్లియస్ట్ సర్వైవింగ్ ఆఫ్ ద చైత్యాస్ అని చెప్పొచ్చు. మరి నోటబుల్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే అవేర్నెస్ ఆఫ్ అప్పుడు వుడెన్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది అనేది మనకు ఒక అవేర్నెస్ అయితే కల్పిస్తుంది. అండ్ కర్వింగ్ ప్రోవ్ తీసుకున్నప్పుడు ఇది ఒక తబ్లా షేప్ అని మనం అనడము. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండియా. మనం ఈ తబలా ఎక్కడ యూజ్ చేస్తారండి? ఇండియాలో యూజ్ చేయడము. సో ఇది మనం చూడొచ్చు, క్లియర్ కదా. నెక్స్ట్ సిత్తనవాసల్. సో మరి ఇది తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ స్మాల్ విలేజ్. ఇది అసలు సిత్తనవాసల్ అంటే ఏంటంటే ఇది ఒక చిన్న విలేజ్ అన్నట్టుగా. ఎక్కడ ఉంది ఇది మరి అని అంటే పుడుకొట్టై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ మనం ఈ పేరును బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ లైక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద లైక్ సిత్తనవాసల్, లైక్ కొన్ని పదాలు మనం ఎలా అని అంటే ఒత్తి పలుకుతాము. సో లైక్ అలాంటి పదాలు మనం కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. మన తమిళనాడు, కేరళ డిఫరెంట్ గా ఉంటది. సో అవి కొంచెం మనం ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఇదేంటంటే అండి, పుడుకొట్టై డిస్ట్రిక్ట్ ఆఫ్ మన తమిళనాడులో ఇది ఒక స్మాల్ విలేజ్. మరి ఇట్ ఈస్ అ మేజర్ సెంటర్ ఆఫ్ జైన్. ఓకే, ఇట్ ఈస్ ఏ మేజర్ సెంటర్ ఆఫ్ జైన్. సిత్తనవాసల్ అనేది ఏమి ఇచ్చాడు ఇక్కడ? జైన్ కేవ్ షైన్. క్లియర్ కదా ఇక్కడికి. మరి ఇది వచ్చేసి ఒక జైన్ సెంటర్ అని చెప్పొచ్చు. తర్వాత ఇట్ ఈస్ మరి నేమ్ తీసుకున్నప్పుడు దీనికి సినానమస్ కూడా మనం సినానమస్లీ చూసుకుంటే హ్యామ్లెట్ అండ్ హిల్లోక్. ఓకే, హ్యామ్లెట్ అండ్ హిల్లోక్, దట్ హౌసెస్ ఆఫ్ ద ఈ హౌసెస్ అని కూడా చెప్పొచ్చు. మరి ఇది తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ఏరియా, అంటే నివాసం ఉండే ప్లేస్ ఉంటుంది కదా వాళ్ళకి, అదన్నట్టుగా. తర్వాత మేజర్ సెంటర్ ఆఫ్ ద జైన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓన్లీ దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ తమిళనాడు వేర్ వీ కెన్ సీ ద పాండ్యా పెయింటింగ్స్. రిమెంబర్ దిస్, దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ప్లేస్. పాండ్యా పెయింటింగ్స్ చూసే ఏకైక ప్లేస్ ఇదని చెప్పొచ్చు. తర్వాత మరి దీని యొక్క సీలింగ్ అనేది తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? అర్ధ మండప ఆఫ్ అరివార్ కవాలి. అండ్ మనం ఎర్లీ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు పోస్ట్ అజంతా కేవ్ పెయింటింగ్స్ కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నిక్, ఇక్కడ ఫ్రెస్కోసెక్. ఓకే, ఫ్రెస్కోసెక్ టెక్నిక్ అనేది వాళ్ళు యూజ్ చేయడం జరిగిందండి. సో ఇలాంటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, రిపీటెడ్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇక్కడ మనకి బేస్ నగర్ పిల్లర్ ఇంక్రప్షన్ అని చూసాం కదా, బేస్ నగర్ అని ఉంది అక్కడ. సో బేస్ నగర్ అనేది ఇక్కడ మనకి ఇది వచ్చేసి పిల్లర్ ఇంక్రప్షన్ అండి. సో మరి మనకు ఆప్షన్ లో ఏమి ఇచ్చారు? దిస్ ఇస్ ద పిల్లర్ ఇంక్రప్షన్. ఇట్ ఈస్ మన షైవైట్ కేవ్ షైన్ అని అన్నారు. మరి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక పిల్లర్ ఇంక్రప్షన్. ఇట్ వాజ్ ఎరెక్టెడ్ అరౌండ్ ద 1313 BCE. ఓకేనా. మరి బేస్ నగర్ అనేది ఎక్కడ ఉందంటే నియర్ విదిషా, మధ్యప్రదేశ్ లో ఉండడం జరిగింది. అండ్ ద పిల్లర్ వాజ్ కాల్డ్ ద గరుడ స్టాండర్డ్ అని అనడం జరుగుతుందండి. బై ఎవరు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా.
అండ్ ఇట్ రిఫరింగ్ ద ఏ దేవుని ఇది రిఫర్ చేస్తుందంటే గరుడ. ఓకేనా. అండ్ ద పిల్లర్ ఈస్ కామన్లీ నేమ్డ్ ఆఫ్టర్ ద హిలోడియస్. ఓకేనా, హిలోడియస్. అండ్ హూ వాజ్ అన్ అంబాసిడర్. మరి ఈ హెలోడరస్ అనే అతను మరి ఎవరు అని అంటే హీఈస్ అంబాసిడర్ ఆఫ్ ద ఇండో గ్రీక్ ఆఫ్ యాంటిక్ ఇండో-గ్రీక్ ఆఫ్ యాంటిలోసిడస్ ఫ్రమ్ ద తక్సిలా. రిమెంబర్ దిస్. ఏ ప్లేస్ నుంచి అనేది కూడా చూసుకోవాలి. అండ్ సెంట్ టు ద ఇండియన్ రూరల్. ఏ ప్లేస్కి వచ్చారండి? భాగభద్ర టైంలో రావడం జరిగింది. ఓకేనా. తర్వాత బ్రహ్మి స్క్రిప్ట్ వాజ్ ఇన్క్రైబ్డ్ ఆన్ ద పిల్లర్. మరి పిల్లర్ మీద ఏ స్క్రిప్ట్ ఉందంట అండి? బ్రహ్మి స్క్రిప్ట్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఇది ఒక పిల్లర్ ఇంక్రప్షన్ అండి, బేస్ నగర్ అనేది. దీని మీద బ్రహ్మి స్క్రిప్ట్ ఉంది. అండ్ గరుడ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇది దేని గురించి చెప్తుంది అనేది కూడా చూసుకోవాలి. బ్రహ్మి స్క్రిప్ట్ ఆన్ ద పిల్లర్ అండ్ వెనరేటింగ్ ద వసుదేవ ద దేవ ద గాడ్ ఆఫ్ గాడ్స్ అని అంటారు. సుప్రీం గాడ్ అని కూడా అనడం జరుగుతుంది. అండ్ మరి పిల్లర్ వచ్చేసి దేని గురించి చెప్తుంది అనేది, ఇది వచ్చేసి గ్లోరియస్ ఆఫ్ ద ఇండియన్ రూరల్ యొక్క గ్లోరియస్ గురించి, అంటే వాళ్ళ యొక్క ప్రతిభను గురించి చెప్తుందని మనం చూసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ కదా. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ వాస్ ధన్యకటక. ఏమంటున్నారు? ధన్యకటక. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. విచ్ ఫ్లోరిష్డ్ యాజ్ ఏ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ద మహాసంఘిక. ఇక్కడ ఏమంటున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్, ఏ రీజన్లో. ధన్యకటక అనగానే మనకు చాలా మంది గుర్తొస్తుంది ఆంధ్ర అనేది నాకు తెలిసి. సో గుర్తుపెట్టుకోండి. విచ్ ఫ్లోరిష్డ్ యాజ్ అ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ద మహాసంఘికాస్ అని అన్నారు. మరి ఇది ఎక్కడ లొకేటెడ్ అయిందనంటే ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ చూడండి, ధరణి కోట అని కూడా దీనికి ఇంకో పేరు ఉంది. దీన్ని ధన్యకటక అని కూడా అంటారు. ఇది వచ్చేసి విలేజ్ ఎక్కడ ఉందండి? పల్నాడు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఓకేనా. మరి దీన్ని మనము ధన్యకటకం అని కూడా అనడం జరుగుతుంది. అండ్ ద క్యాపిటల్ ఆఫ్ ద శాతవాహన డైనాస్టీగా చెప్పడం జరుగుతుంది. మరి శాతవాహనాస్ గురించి తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ శాతవాహనాస్ ఆర్ ద కన్సిడర్డ్ యాజ్ ద ఐడెంటికల్ విత్ ద ఆంధ్రాస్ ఆఫ్ ద పురాణాల ప్రకారం ఆంధ్రాస్ అని మత్స్య పురాణ చెప్తుంది దీని గురించి. తర్వాత బోత్ పురాణ అండ్ శాతవాహన ఇంక్రప్షన్స్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్ అబౌట్ దెమ్, ఓన్లీ రిఫర్ టు ఆంధ్రాస్ అని చెప్పడం జరిగింది. మరి ఇంకిక్కడ తీసుకుంటే మరి ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు సమ్ పురాణాస్ ఆంధ్ర రూల్డ్ 300 years విత్ దేర్ క్యాపిటల్ ఎట్ ప్రసిస్థానపురం అని. తర్వాత సెకండ్ క్యాపిటల్ ధన్యకటకము అమరావతి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో క్యాపిటల్ ఆఫ్ ద కోట వంశ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. వన్ సెకండ్ అండి. ఓకే. సో నెక్స్ట్ మహాసంఘిక. మరి మహాసంఘిక, ఇక్కడ మహాసంఘిక అని కూడా అన్నాం కదా. మరి మహాసంఘిక గురించి తీసుకుంటే చూడండి, ఇట్ వాజ్ ద మేజర్ డివిజన్, అంటే ఇక్కడ నియాక అంటాము. ఇట్ వాజ్ ద మేజర్ డివిజన్ ఆఫ్ ద ఎర్లీ బుద్ధిస్ట్ స్కూల్ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద 2 ఒరిజినల్ కమ్యూనిటీస్ దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్. ఓకే. అండ్ ఇంకా దీని గురించి మనం డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను, జస్ట్ మీకు ఒక ఐడియా కోసము చూసుకోండి. అండ్ ఇట్ సబ్జెక్ట్ కూడా ఇందులో ఏమేమి ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నారు. ఇక్కడ మనకి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది ఏన్షియంట్ ఇండియా గురించి మనకి రిలేటెడ్గా అడుగుతున్నారండి. ద కాన్సెప్ట్ ఆఫ్ స్తూప ఈజ్ బుద్ధిస్ట్ ఇన్ ఆరిజిన్ అన్నారు. అసలు స్తూప అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు? బుద్ధిస్ట్ ఆరిజిన్ అన్నారు. తర్వాత స్తూప వాజ్ జనరల్లీ రిపోసేటరీ ఆఫ్ ద రిలాక్స్ అన్నారు. తర్వాత స్తూప వాజ్ ద votive and commemorative structure in బుద్ధిస్ట్ ట్రెడిషన్ ఇది ఒక గుర్తింపుగా ఐడెంటిఫైడ్గా ఉండడం అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఏది రైట్ అని అంటే ఇక్కడ మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే రైట్ అవుతాయండి. మరి అది ఎలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్తూప అంటే ఏంటి అని అంటే చూడండి, ఇన్ బుద్ధిజం స్తూప ఈజ్ ఏ మౌండ్ లైక్ హెమిస్పెరికల్ స్ట్రక్చర్. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మనం చూడొచ్చు ఇక్కడ. ఓకేనా. స్తూపా డోమ్ ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్గా మనం అన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఏమంటున్నారు అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఓకేనా.
hemispherical structure it containing the relics that is used as a place of meditation. మరి ఇక్కడ దీన్ని వీళ్ళు ఎందుకు యూజ్ చేశారంట అండి, మెడిటేషన్ టైంకి యూజ్ చేశారు. తర్వాత ప్రదక్షిణ హ్యాస్ బీన్ ఇంపార్టెంట్ రిచువల్ అండ్ డివోషనల్ ప్రాక్టీస్ ఇన్ బుద్ధిజం. ఇంక ఇక్కడ ఏమంటున్నారు, ప్రదక్షిణ ప్రదక్షిణ మనకు తెలుసు కదా, ప్రదక్షిణ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రిచువల్ అండ్ డివోషనల్ ప్రాక్టీస్ ఆఫ్ ఎందులో అండి, బుద్ధిజంలో అని చెప్తున్నారు. అంటే అది ఎప్పుడు ఎర్లియస్ట్ టైం. తర్వాత స్తూపాస్ ఆల్వేస్ హ్యావ్ ప్రదక్షిణ పాత్ అరౌండ్ దెమ్. స్తూపాస్ కి ఆల్వేస్ ఏముంటుందట అండి, ప్రదక్షిణ పాత్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత నో యాక్సెస్ టు ఇన్సైడ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ దెర్ ఇస్ ఎ నో యాక్సెస్ అని ఇన్సైడ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ వాక్ వే ఫర్ ద. ఇక్కడ అంటే స్తూపాస్ లో ఇక్కడ చూడండి, ఇన్ లార్జ్ స్తూపాస్ దేర్ మే బి వాక్ వేస్. ఓకేనా, అంటే నడవడానికి దారి ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత లార్జ్ స్తూప హ్యావ్ వేదిక రిలైంగ్, ఓకే, అండ్ అవుట్ సైడ్ ద పాత్ అరౌండ్ ద బేస్ అండ్ అంటే దాని లోపల దాని ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. తర్వాత తోరణ గేట్ వేస్ ఉంటాయని. ఓకేనా, ఇక్కడ ఉంటే చూడండి, మీకు ఈ డయాగ్రాము మనకి మెయిన్స్ లో కూడా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి వెస్ట్ తోరణ, ఈస్ట్ తోరణ, తర్వాత ఇక్కడ చూడండి యస్తి, తర్వాత ఛత్రాస్, ఓకేనా, హార్మిక అంటే ఇవి చూసుకోవాలి. సౌత్ తోరణ, డబల్ స్టేర్వే, స్టోన్ ఫెన్స్, ఓకే, ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మన గ్రేట్ స్తూప ఎక్కడుంది అని అంటే సాంచీలో అని చెప్పొచ్చు. తర్వాత మౌంట్స్ ఆఫ్ ద రిలిక్స్ ఆఫ్ ద బుద్ధాస్ తీసుకుంటే ఇట్ ఈస్ ద 5th century. ఓకేనా, మరి ఇది వచ్చేసి మనకి ఇండియాలో యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఏ కమమరేటివ్ మొన్యుమెంట్స్ అని అంటాము. స్టోరింగ్ ద సాక్రిడ్ రిలిక్స్, ఇది దీని మీద ఏం స్టోర్ చేశారండి, సాక్రిడ్ రిలిక్స్ ఆఫ్ ద బుద్ధ అంటే బుద్ధుని యొక్క వాళ్ళ సాక్రిడ్స్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ద పరినిర్వాణ ఆఫ్టర్ ద పరినిర్వాణ ఆఫ్ బుద్ధ హీస్ రిమైన్స్ వర్ క్రెమేటెడ్. ఓకే, తను చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత అతని రిమైన్స్ ఏవైతే ఉంటుందో అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు క్రిమేట్ చేస్తారు కదా, అంటే కాల్ చేస్తారు కదా, సో వాటి యొక్క యాషెస్ కానీ అవన్నీ ఏ విధంగా డివైడ్ చేశారని చెప్తున్నారు. యాషెస్ ఆర్ డివైడెడ్ అండ్ బ్యూరెడ్ అండర్ ద 8 మౌంట్స్, వాటిని డివైడ్ చేసి 8 మౌంట్స్ గా పెట్టారని చెప్తున్నారు. సో వాటిని 8 స్తూపాస్ అని అంటారు అని అనడం జరుగుతుంది. అదే మనకు తెలిసిన రాజగృహ, వైశాలి అండ్ కపిలవాస్తు, అల్లకప్ప అండ్ రామగ్రామ, పావ అండ్ కుషినగర్ అండ్ వేతపైడ. సో ఈ విధంగా 8 ప్లేసెస్ లో ఉన్నాయని. మరి టైప్స్ ఆఫ్ స్తూపా తీసుకుంటే రిలైక్ స్తూప, రిలైక్ అని ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా, మరి రిలైక్స్ అంటే ఏంటంటే రిమైన్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క రిమైన్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ స్తూప అంటే ఐటమ్స్ ఎంటర్డ్ ఆర్ ఆబ్జెక్ట్ బిలాంగింగ్ టు ద బుద్ధ, బుద్ధునికి సంబంధించినవి లైక్ రోబ్ కానీ బౌల్స్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా. తర్వాత కమమరేటివ్ స్తూప అని అంటే ఇది ఒక జ్ఞాపకార్థకంగా, ఓకే, ఈవెంట్స్ ఇన్ లైఫ్స్ ఆఫ్ బుద్ధ. తర్వాత సింబాలిక్ అంటే ఆస్పెక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ థియోలాజీ. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి బోరోబుదర్ ఈజ్ ఏ కన్సిడర్డ్ యాజ్ అ సింబల్ ఆఫ్ ద 3 వరల్డ్ అని చెప్తారు. నెక్స్ట్ ఓటివ్ స్తూప తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ కమమరేటెడ్ విజిట్ టు గెయిన్ ద స్పిరిచువల్ బెనిఫిట్స్. ఇది ఎందుకండి, స్పిరిచువల్ బెనిఫిట్స్ కానీ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద ఏన్షియంట్ సౌత్ ఇండియా, ఇక్కడ ఏమంటున్నారు, ఏన్షియంట్ సౌత్ ఇండియా గురించి అడుగుతున్నారండి. కోర్కాయ్, ఓకే, కోర్కాయ్ అండ్ పోంపు అండ్ ముచిరి వర్ వెల్ నోన్ యాజ్, ఇవి దేనికి వెల్ నోన్ అని అడుగుతున్నారండి. సో మరి వెల్ నోన్ దేనికి అని అంటే పోర్ట్స్ అండి ఇవి. ఓకేనా, సౌత్ ఇండియా, ఏన్షియంట్ సౌత్ ఇండియాలో ఈ కొరకాయ అని పొంపు అని వీటిని దేనికి ఇవి వేటిని పిలిచేవారు అంటే పోర్ట్స్ ని పిలిచేవారు. కొరకాయ అండ్ ఇక్కడ చూడండి, కొరకాయ అండ్ అలగాన్పురం ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ బిన్ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఆఫ్ ద పాండ్యాస్. సో ఇవి పాండ్యాస్ కి ఎక్స్చేంజ్ సెంటర్ గా ఉండేదని. అండ్ కొంకాయ్ ఏ పోర్ట్, కొంకాయ్ అనేది ఏంటండి, ఏదో ఒక పోర్ట్ అన్నట్టుగా. ఓకే, ఎట్ ద మౌత్ ఆఫ్ ద రివర్, ఏ రివర్ దగ్గర ఉంటుంది మరి పోర్ట్ అంటే మనకి తామ్రపాణి రివర్. ఓకేనా, నెక్స్ట్ ముజిరీస్ అంటే ముసిరి అని కూడా అంటాం దీన్ని. సో ముసిరి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముసిరి అనేది కూడా ఇక్కడ చూడండి, ఇది మనం ఏన్షియంట్ టైంలో తీసుకున్నప్పుడు ముసిరీస్ ఆర్ ఫౌండ్ మెన్షన్ ద పెరిపల్స్ ఆఫ్ ద ఇరిస్టియన్స్ ట్రీ, అంటే మనకి ఏసీ దగ్గర ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. దీని యొక్క క్లాసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అండ్ ఇట్స్ అ మేజర్ ఏన్షియంట్ పోర్ట్ అని కూడా చెప్పొచ్చు. ఏన్షియంట్ పోర్ట్ సిటీ ఆఫ్ చేరాస్, ఎవరు అండి ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్, చేరాస్. ఓకేనా, నెక్స్ట్ పూహార్ గురించి తీసుకున్నప్పుడు దీనికి మనకి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయండి. కావేరీపట్నం అంటాం, చాలా మందికి తెలుసు మోడర్నిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత పంపూహర్, ఓకేనా, పూహర్ అంటే ఇట్ ఆల్సో నోన్ యాజ్ అ
పూంపుహర్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఏ టౌన్. ఎక్కడుందండి టౌన్ అంటే మరి మైలదూతిరై డిస్ట్రిక్ట్ సదరన్ ఇండియన్ తమిళనాడులో ఉంది. ఓకేనా. నెక్స్ట్ మరి ఇది కూడా మనం తీసుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లోరిషింగ్ ఏన్షియంట్ సిటీ. దీన్ని ఏమంటామండి కావేరి పూంపట్నం అని కూడా అనడం జరుగుతుంది. అండ్ ఇది సంగం లిటరేచర్ గురించి దీని గురించి డిస్క్రైబ్ చేస్తుందని చెప్తున్నారు. లైక్ మనము కొన్ని చూడొచ్చు, మణిమేకల, తర్వాత పట్టినపాలై, ఇలా కొన్ని మనం చూస్తాము ఆల్రెడీ. సో ఇలా ఇవి వీటి గురించి చెప్తున్నాయని, అండ్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఎర్లీ చోళా అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద వట్టకీర్తుల్. అక్కడ ఏమంటున్నారు వట్టకీర్తుల్. ఇది కూడా మనకి నేమ్ చూస్తే మీకు సౌత్ ఇండియా అర్థం అవుతుందండి. మెన్షన్డ్ ఇన్ సంగం పోయం. ఇట్లా మనకి కొంచెం ఒత్తి పలికి వస్తాయి పదాలు, చూసుకోవాలి. సంగం పోయంలో దీని గురించి ఏమని చెప్పారు అని అంటే, ఏ కింగ్ డిఫెటెడ్ ఇన్ బ్యాటిల్ కమిటింగ్ రిచువల్ సూసైడ్ బై స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్ అని అన్నారు. సరే మరి ఈ మనం వట్టకీర్తుల అని అంటే దీనికి ఇంకో పేరు ఏమంటున్నారంటే, చూడండి ఇక్కడ వడకీర్తులు అని కూడా అంటారు. మరి వడకీర్తులు అనేది తమిళ్ రిచువల్ అండి, ఇది ఒకటి. ఓకేనా. తమిళ్ రిచువల్ ఆఫ్ ఫాస్టింగ్ టిల్ డెత్. ఏం చేస్తారంటే అండి, లైక్ ఇప్పుడు మనం అమరణ నిరాహార దీక్ష అంటాం కదా, సో లైక్ ద వే. అండ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ వైడ్ స్ప్రెడ్ డ్యూరింగ్ ద సంగం ఏజ్ టైంలో ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడము. తమిళ్ కింగ్స్ తీసుకున్నప్పుడు ఆర్డర్ టు సేవ్ దేర్ హానర్, అండ్ అంటే వాళ్ళ యొక్క హానర్ని సేవ్ చేయడం కోసము, అండ్ ద ప్రెస్టేజ్, అండ్ వర్ ప్రిపేర్డ్ టు మీట్ దేర్ డెత్ ఫేసింగ్ నార్త్. సో దీన్ని వట్టకీర్తులని. అండ్ నెవర్ వుడ్ దే టర్న్ దేర్ బ్యాక్ ఇన్ బ్యాటిల్. ఇట్ వాజ్ ద తమిళ్ మార్షల్, అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు బ్యాక్ రాకుండా, ఇంకా లైక్ చావో బ్రతుకు అంటారు కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నారు. సో చూడండి ఇక్కడ లిటరేచర్ వర్క్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ ఆథర్ గురించి ఇవ్వడం జరిగింది. మరి దేవి చంద్రగుప్త అన్నారు, తర్వాత హమ్మిరా మహాకావ్య అన్నారు, మిలిండ పాన్వా అన్నారు, నీతి వాక్యమిత్ర అని అన్నారు. తర్వాత ఇక్కడ ఆథర్స్ వచ్చేసి బిహానా, తర్వాత నాయచంద్ర సూరి, తర్వాత నాగార్జున, సోమదేవ. మరి ఇక్కడ మనకి ఎన్ని పేర్స్ కరెక్ట్ అని అడుగుతున్నారండి. ఓన్లీ 2 పేర్స్ మాత్రమే కరెక్ట్ అండి. మరి ఆ 2 పేర్స్ ఏందో మనం చూద్దాం. ఇక్కడ చూడండి దేవి చంద్రగుప్తం. సో ఇది ఎవరండి, బై విశాఖ దత్త. క్లియర్ కదా, దేవి చంద్రగుప్తం బై విశాఖ దత్త. ద ప్లే కింగ్ ఎవరండి ఇక్కడ, రామగుప్త డిసైడెడ్ టు సరెండర్ హిస్ క్వీన్. ఎవరు ఆమె, ధ్రువదేవి. ఎవరండి, ధ్రువదేవి టు షేక్ ఎనిమీ వెన్ రిజైన్. అండ్ రామగుప్త యంగర్ బ్రదర్ ఎవరంటే చంద్రగుప్త. రిమెంబర్ దిస్. చంద్రగుప్త ఎంటర్ ద ఎనిమీ క్యాంప్లోకి రావడం జరిగింది, తర్వాత ఎనిమీ రూరల్స్ని చంపడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవి చంద్రగుప్తం వచ్చేసి విశాఖ దత్త. తర్వాత హమ్మిర మహాకావ్య, ఇది వచ్చేసి నాయచంద్ర సూరి. హమ్మిర మహాకావ్య నాయచంద్ర సూరి, రైట్ ఆన్సర్. ఓకేనా. సో నాయచంద్ర సూరి. మరి ఇది తీసుకుంటే ఇట్ ఈస్ ఏ లెజెండరీ బయోగ్రాఫ్ అంటారు. 13th century టైంలో చహమానా కింగ్ హమ్మిరా ఎవరి గురించి అండి, చహమానా కింగ్ హమ్మిరా గురించి. మరి ఇది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే, ద లాస్ట్ థర్డ్ పార్ట్ డిస్క్రైబ్ హిస్ కాన్ఫ్లిక్ట్. ఎవరితోటి, అల్లావుద్దీన్ ఖిల్జీతో ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ మిలిండ పన్హా అనేది చాలా మంది తెలుసు, బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మిలిండ పన్హా నాగార్జున అని ఇచ్చారు, సో జాగ్రత్తగా చూసుకోవాలి. ద పర్పస్ ఆఫ్ రికార్డెడ్ డైలాగ్స్ బిట్వీన్, మరి ఇది ఎవరెవరికి మధ్య అండి, డైలాగ్స్ బిట్వీన్ ద ఇండియన్ బుద్ధిస్ట్ నాగసేన. ఓకేనా. అండ్ 2nd century BC ఇండియో గ్రీక్ కింగ్ ఎవరండి, మెనిండర్. సో వీళ్ళిద్దరికి మధ్య జరిగిన కన్వర్సేషన్ అని. ఇట్స్ కన్వర్టెడ్ టు ద బుద్ధిజం బై, దీన్ని హీ వాజ్ కన్వర్టెడ్ బుద్ధిజం బై నాగసేన. ఎవరి ద్వారా అతను బుద్ధిజంకి కన్వర్ట్ అయ్యాడు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత నీతి వాక్యమాత్రం. ఓకే, నీతి వాక్యమాత్రం తీసుకున్నప్పుడు సోమదేవసూరి. సారీ. సో ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా. సో 2 రైట్ ఆన్సర్. సారీ. మరి నీతి వాక్యమాత్రం అనేది దేని గురించి చెప్తుందంటే, సైన్స్ ఆఫ్ పాలిటీ గురించి చెప్తుంది. మరి దీని గురించి మనం తీసుకున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సోమదేవ సూరి దీని గురించి చెప్పారు 10th centuryలో. ఇతను వచ్చేసి సౌత్ ఇండియన్ జాయిన్ మాంక్ అండి. అండ్ అతని వర్క్ని తీసుకున్నప్పుడు సారీ 1 minute.